ఇంతకీ నేను మీకు మా ఛార్జింగ్ సెటప్ అయితే చూపిలేదు కదా, ఛార్జింగ్ ఎట్ట పెడుతున్నాం ఏందని చెప్పి హోటల్లో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇదొక ప్లగ్ పాయింట్ అనమాట. ఈ ప్లగ్ పాయింట్లో నుంచి ఒక బ్యాటరీకి అయితే ఛార్జింగ్ పెట్టేసాము. అంటే మేము 6 o'clockకి ఛార్జింగ్ పెట్టాము. అంటే ఆల్మోస్ట్ 10:30, 11 కల్లా ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోద్ది. వన్స్ ఆ బ్యాటరీ ఫుల్ అయిపోయిందంటే ఎమ్మటే ఈ బ్యాటరీకి షిఫ్ట్ చేసేస్తాము. అంటే 4 ఒకేసారి పెట్టచ్చు, కాకపోతే అన్ని స్లాట్స్ ఖాళీ లేవన్నమాట ఇక్కడ, కాబట్టి 2 పెడుతున్నాము. అందులో ఇంకోటి ఏంటంటే 4 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ పెడితే ఎంసీబీలు ట్రిప్ అవుతాయి. సో 10:30, 11 కల్లా నైట్కి ఆ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే వెంటనే ఆ ఛార్జరు ఈ బ్యాటరీ కనెక్ట్ చేస్తాము. సిమిలర్గా ఈడ కూడా అంతేను, చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ ఫుల్ అయిపోతే వెంటనే ఈ బ్యాటరీకి మారుస్తాం అనమాట. సో ప్రతిరోజు నైట్ అయితే మా పంచాయతీ ఈ విధంగా ఉంటుంది. 4 బ్యాటరీస్ ఛార్జ్ చేసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఇదనమాట ఓవరాల్గా మా లగేజ్ అయితే మేము తీసుకెళ్ళబోయేది. నాది ఈ మూడు కలిపి ఒక 50 కిలోల పైన ఉంటాయి బరువు. ఈ బ్యాటరీ 20 కిలోలు ఉంటుంది. అండ్ మన ఆదిత్య బ్రో ఈ 3 బ్యాగులు అండ్ రైడింగ్ జాకెట్లు, హెల్మెట్లు, ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. ఆ బండి సైజ్ ఎంత, మేము వేసే లగేజ్ ఎంత సంబంధం లేదు. లగేజ్ వెనక ప్యాక్ చేస్తే ఇంత ఎత్తుకు వస్తుంది. నాకైతే ఆనుకోవడానికి బాగుందిలేండి, అంతవరకు సంతోషము. సో మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే రాంబన్లో, హోటల్ రాంబన్ రెసిడెన్సీ. యాక్చువల్లీ మీ అందరికి తెలిసిందే, నిన్న వచ్చేసి మనం అనంతనాగ్ వరకు వెళ్ళిపోవాల్సింది. కాకపోతే ముందర రోడ్ కన్స్ట్రక్షన్ పనుల వల్ల 2 hours క్లోజ్ చేశారు. దానివల్ల మనమైతే ఇక్కడ ఆగిపోయాము. నిన్న రాత్రి అయితే ఇక్కడ చాలా చలిగా ఉందన్నమాట. మార్నింగ్ స్నానం చేద్దాం అనుకొని కూడా హాట్ వాటర్ ఆదిత్య బ్రోకి వచ్చే నాకైతే రాలేదు. ఇంకా స్నానం లేదు, ఏం లేదు, అదే బట్టలతో అయితే వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా శ్రీనగర్ వెళ్ళాక ఫ్రెష్ అవ్వాలి. నేనైతే ఉదయం నుంచి ఫోన్లో బిజీగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు నాకు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే చెప్పట్లేదు, అట్లుందనమాట. ఏం చేద్దాం. సో ఇప్పుడు ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అండ్ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వచ్చేసి మనం శ్రీనగర్ అయితే వెళ్తున్నాము. శ్రీనగర్లో 6 degrees ఉంది టెంపరేచర్ ప్రెజెంట్ చూస్తుంటే. మేము వెళ్ళేసరికి 4 degrees 3 degrees అట్టుందంట. దాల్లేక్ ఫ్రీజ్ అయిపోయింది అని అయితే అంటున్నారు. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎట్లుంటుంది ఏంది అని అనేది. ఒక స్ట్రింగ్ తీసుకో, లేదు ఇంకేమైనా తినడానికి ఉన్నా అవి కూడా తీసుకోవా. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి వీడియోస్, మంచి రైడ్స్ ఎన్నో మీ ముందర తీసుకొస్తాను. ఇప్పుడు ఆ లగేజ్ ప్యాక్ చేసేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో గైస్, నేను రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదంతా వచ్చేసి గ్రాఫ్, ఇది వచ్చేసి చార్ట్ టైప్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్. ఇందులో అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. డిపాజిట్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఇందులో చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫోన్పే, పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏది కావాలంటే అది యూస్ చేసుకొని మీరు ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకు గ్రాఫ్ వచ్చేసి అప్ అయితే అనిపిస్తుంది. సో అప్ మీద నేను 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో గైస్, చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6370 రూపీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ మనీని విత్డ్రాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక 3 dots మీద క్లిక్ చేసి బ్యాలెన్సెస్లోకి వెళ్ళి విత్డ్రాల్ మీద క్లిక్ చేసేసుకొని మన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి అమౌంట్ని విత్డ్రాల్ చేసేసుకోవడమేను. సో అది గైస్, చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్కి సంబంధించి కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంక డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ రాంబన్ ఎవరైనా వస్తే నేను ఈ హోటల్ అయితే తప్పకుండా ప్రిఫర్ చేస్తాను. హోటల్ రాంబన్ రెజెన్సీ. రూమ్ వచ్చేసి మాకు 800 రూపీస్ పడింది. మీకు 1000 to 1200 అట్లా చెప్తారు, కానీ ఒక 600-700కి అడగండి, 800కి లాస్ట్ ఇచ్చేస్తారు. సో మన లగేజ్ సెటప్ అయితే ఇదే. సో నిన్న ఈ బ్యాగ్ కట్టేసినా కూడా ఇటు జారిపోతూ ఉండేది. అంటే నిన్న ఓన్లీ ఈ బంజీ కార్డ్ ఒకటి వేసే, ఇప్పుడు ఇది కూడా అడిషనల్గా హారిజాంటల్ సపోర్ట్ ఇచ్చాను. ఇంకా అసలు జారే అవకాశమే లేదు, కదలదు అనమాట. అండ్ ఈ బైక్లో నాకు ఇంకో నచ్చే ఫీచర్ చెప్పనా, రిమోట్ లాకింగ్. 2 సార్లు ఈ బటన్ నొక్కితే వైర్లెస్ ఎంట్రీ. చూస్తున్నారు కదా, తాళం అవసరం లేదు, వైర్లెస్గా వెళ్ళిపోవచ్చు. నాకు ఈ ఫీచర్ అయితే ఇందులో చాలా బాగా నచ్చింది, తోలుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ నేనైతే దీన్ని ఎక్కువ వాడను, ఎందుకంటే ఈ తాళం చెవి పోయే అవకాశం ఉంటుంది. మనకు అసలే జాగ్రత్త చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు బ్యాటరీ, అమ్మా. సో బ్యాటరీని అయితే ఇక్కడ పెట్టాము సెట్. వెనకాల లగేజ్కి ముందర బ్యాటరీ వెయిట్కి కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది, కరెక్ట్ చెప్పాలంటే. లేదంటే ముందర టైర్ పైకి లేస్తుండేది. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇదే మనకి NH44 అనమాట. సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇది చాలా వరకు పిల్లర్స్ వేసలేరు, ఇప్పుడైతే పిల్లర్స్ వేసేస్తున్నారు. మేబీ ఇంకో 2 or 3 years NH44 అయితే కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు మనకి టెన్షన్స్ ఏమి ఉండవు, ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఏందేటా ట్రాఫిక్ జాము. సో ఈరోజు మనం వెళ్తుంది టఫెస్ట్ ఘాట్ అనమాట.
ఘాట్ అయితే చాలా హెవీగానే ఉంటుంది. చూద్దాం ఈ బండ్లు ఎట్లా పర్ఫామ్ చేస్తాయో. సో శ్రీనగర్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 146 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఎంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. బైకర్స్ అడ్వాంటేజ్, ట్రాఫిక్ జామ్లో ఏం లే, నేరుగా తోలుకుంటూ వెళ్ళిపోవడమే. చెక్కింగ్ అదేలా ఉంది. श्रीनगर क्या हो गया सर जी? आगे रास्ता खराब है, आप खज्जल हो जाओगे। आराम से हम आपको रोकते हैं, आप वापस चला जाओ। कहीं खाना शाना तो आराम से खाओगे, बैठोगे। ये आगे होटल भी है, आगे खज्जल हो जाओगे। ये केला मोड़ में जाकर क्या हो गया? केला मोड़ है ना होटल, सर जी रात में भी इधर स्टे किया। जाओ देखो कर जाना, आगे पसी आ रही है, ठीक है जाओ। कितना दूर में खराब है? आपका बेटर नहीं है जाना अभी, बेटर नहीं जाना क्योंकि आप वेट कर लो, इस रास्ता खुलेगा तब निकलो। ऐसे कर अम्मा हाँ आपकी इच्छा वस्तुंगा नहीं, आपकी ये सिग्नल आएगी गाड़ी, हम आपको रोकेंगे लेकिन आगे आप नहीं निकल पाओगे, खज्जल हो जाओगे। लैंडस्लाइड हो गया। हाँ Where from you? आंध्र प्रदेश। Where are you going? श्रीनगर। यहाँ से का घूमने के लिए आया। यहाँ से కన్యాకుమారి తక్ పూరా ఈ గాడి మే ముందల రోడ్ అయితే ల్యాండ్ స్లైడ్ అయిపోయిందంట, పోయే ఛాన్సే లేదు, వెళ్ళి ట్రై చేసే పని చేసుకోండి అంటున్నాడు. అవును నిన్నటి నుంచి అట్లాగే ఉన్నట్టుంది పరిస్థితి. सर कितना दूर में है खराब रास्ता? यहाँ से है 20 किलोमीटर। వెళ్ళి చూసేసి వద్దాం, ఏం చేద్దాం, ఉత్తి పుణ్యాన్ని గమ్ముకుంటాం కానీ చూసి రావడం బెటర్. छोड़ेगा नहीं जब तक ना रास्ता क्लियर हो जाएगा। वहाँ पे स्टोन शूटिंग हो रही है। स्टोन शूटिंग ओके सर, विल ट्राई, इफ नॉट विल कम बैक. అయ్యా నాయన నిన్నటి నుంచి రోడ్డు పరిస్థితి ఏం బాలేదు. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ రోడ్ క్లోజ్ అని, అది మాకు ఓపెన్ చేస్తారని అయితే చెప్పారు కానీ ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు అది. సో పోలీస్ ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ముందల షూటింగ్ షోస్ పడుతున్నాయి వెళ్ళకండి, అసలు రోడ్ ఏం బాగాలేదు, పరిస్థితి ఏం బాగాలేదు అని అన్నాడు. మేమైతే అట్లీస్ట్ ట్రై చేద్దాం, ట్రై చేయకుండా రావడం అయితే కరెక్ట్ కాదు, అట్లీస్ట్ ట్రై చేద్దాం అని అయితే పోతున్నాము. స్వర్గం స్వర్గం. సో నిన్న రాత్రి కూడా ఇబ్బంది జరిగింది, మళ్ళా ఓపెన్ చేశారు, మళ్ళీ సేమ్ ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇప్పుడు కూడా. సో దారిలో కనిపించే వాళ్ళందరినీ అడుగుతూ వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే కష్టము వెళ్ళలేదు అని అంటున్నారు. మేబీ ట్రై చేద్దాం అని అయితే మేము చూస్తున్నాము. అట్లా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఆ ల్యాండ్ స్లైడ్ అయిన ఏరియా అయితే వస్తుందంట. 6-7 కిలోమీటర్సే కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం, పోయేదే ఉంది, వెళ్ళగలిగితే మూవ్ అవుదాం, వెళ్ళలేకపోతే వెనక్కి వచ్చేయడమే, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకో మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయ్యేసరికి 2 days పట్టద్దంట. ఓరే నాయన 2 days ఏడేం చేస్తామా, ఈగలు తోలుకోవడంతో ఏం చేయలేం. ఏమాదిత్య బ్రో, మంచు కొండల్లోకి తీసుకెళ్దాం అని అయితే చాలా చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నాము. 1000 కళ్ళతో ఎదురు చూసాం మేమైతే. అసలు మేము జమ్మూ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది మా రైడ్, కానీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే బికాస్ ఆఫ్ స్నో, ఓన్లీ స్నోలోకి తీసుకెళ్దామని ఇక్కడ దాకా వచ్చాము. భయ రాస్తావు లేదంట, దా చూసేసి వద్దా. ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ రోడ్డు క్లోజ్ అంటే కళ్ళ ముందు స్నో కనిపిస్తుంది కానీ వెళ్ళలేకున్నాం, అట్ అయిపోయింది మా పరిస్థితి. చూద్దాం, ఇప్పుడు రోడ్డు ఓపెన్ ఉంటే మనం వెళ్తాం, ఎంత దూరం అయినా వెళ్తాం. ఇప్పుడు రోడ్డు క్లోజ్ అంటే మనం ఏం చేయగలం చెప్పు? వైసిటీ గేమ్ ఆడేవా? సీవేస్ ఆన్ చేసుకొని ఆ కింద నది ఉంది, ఆ నదిలో తోలుకుంటే వెళ్దాం ప్యూరివిని. సో మాకు కనిపించిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. కాకపోతే మేమైతే ముందరకెళ్ళి మీకు చూపిస్తాము ల్యాండ్ స్లైడ్ అయిన ఏరియాని. మేబీ 1% అన్న హోప్ ఉంది, మేబీ 1% అన్న ఛాన్స్ ఉంటే వెళ్ళగలిగేదానికి వెళ్దాము అని అయితే హోప్ ఉందన్నమాట. సో దానికోసమే అక్కడి వరకు మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఇక్కడ టనల్ అయితే చూస్తున్నారు కదా, ఈ టనల్ తర్వాతనే అనుకుంటా ల్యాండ్ స్లైడ్ అయ్యింది. కార్లు అయితే ఎదురు అరకొర వస్తున్నాయి, ఇల్లు యూటర్న్ తిప్పుకొని వచ్చేవాళ్ళ ఎదురు వచ్చేవాళ్ళ. పూరా రోడ్ 10 किलोमीटर है ना, एक 2 किलोमीटर है तो उधर जाएगा. ఇంకా 10 కిలోమీటర్లు ఉందంట ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్. 10 కిలోమీటర్లు ఇదే విధంగా ఉంటుందంట. అసలు కొండ జారిపోయిందంట, రోడ్డు ఒక్క ఇంచు కూడా లేదు, అసలు రోడ్డే లేదంట ఆడేమి. ఎందుకు అనవసరం టైం వేస్ట్, వెనక్కి వెళ్దామా? 10 కిలోమీటర్లు వెళ్ళి ఇప్పటికి మనం 6-7 కిలోమీటర్లు వచ్చాం, మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు వచ్చి ఎందుకు ఈ పంచాయతీ అంతా. సో ఆర్మీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. హే చూసుకో బిస్కెట్, అరే ఓ దుబాయ్ సీనిలో అలా డైలాగ్ ఉంటుంది, అరే ఓ అని. అట్ట అయిపోయింది మా బతుకు ఇప్పుడు. శ్రీనగర్ ఏమైందో, డాల్ లేక్ ఏమైందో, సోన్మార్గ్ ఏమైందో, ఛీ
ఇదేం కర్మ స్వామి, మనం వచ్చేటప్పుడే ల్యాండ్ స్లైడ్ తుఫాన్లు అన్నీ రావాలా? దరిద్రం. అట్లీస్ట్ 1 గంట 2 గంటలు 3 గంటలు అంటే వెయిట్ చేయొచ్చు. సర్లే కానీ ఇంకెందుకు అయిపోయిన పంచాయతీ గురించి మాట్లాడుకోవడంలే కానీ. సో నిన్న ఈవినింగ్ ల్యాండ్ స్లైడ్ అయిందని మీకు నేను చెప్పాను కదా, అందుకే మేము రాబాన్ లాగిపోయాం రోడ్డు క్లోజ్ అని చెప్పి. అది మళ్ళీ క్లియర్ చేశారు అని అయితే అన్నారు. మళ్ళీ రాత్రి ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇంకా పెద్దగా. సో పూర్తిగా క్లోజ్ అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక కొండ ఉంటుంది ఇప్పుడు రోడ్, ఇది ఈ కొండ ఉంది కదా, ఈ కొండ జారుకొని వెళ్ళిపోయిందంట. చిన్న ల్యాండ్ స్లైడ్ కాదు, కొండే జారుకొని వెళ్ళిపోయిందంట. అది మళ్ళీ రీస్టోర్ అవ్వాలంటే మళ్ళీ ఆ కొండనంతా తవ్వి ఒక రోడ్లా తయారు చేయాలి. అది ఈజీగా మినిమం వర్స్ట్ కండిషన్లో 2 days అయ్యిద్దని చెప్పారు. సో ఇటు సైడ్ వెళ్తే ఆ ల్యాండ్ స్లైడ్ ఏరియా దాకా వెళ్దాం అనుకున్నాం కానీ 10 kilometers ఉందంట అది ల్యాండ్ స్లైడ్ ఏరియా. మేము ఆల్రెడీ 6-7 kilometers వచ్చాం, ఇంకో 10 kilometers ఉందంట ల్యాండ్ స్లైడ్ ఏరియా. ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం జమ్మూకి. ఇంకా చేసేది ఏం లేదు, శ్రీనగర్ డాల్లేకి ఏయో అనుకున్నాం, అన్నీ బూడిదలో కలిపిన గంగలో కలిపిన బూడిదైపోయాయి అనమాట. చేసేది ఏం లేదు, ఈగలు తోలుకోవడమే జమ్మూకి వెళ్ళి. సో శ్రీనగర్ నుంచి అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మా రైడ్ అయితే. ఇప్పుడు అది కాస్త బిస్కెట్ అయిపోయింది. జమ్మూ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం, జమ్మూ నుంచి కాదు రాంబాన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నాం అంటే రాంబాన్, బెనిహాల్, ఇవన్నీ ఈ ప్లేసెస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చాలా దగ్గర. సో మీరైతే మీకు ఇండియా మ్యాప్లో చూపించేది అసలు అంత ఏరియా అయితే మనది కాదనమాట. అంటే మందేను, కాకపోతే పాకిస్తాన్ ఆక్యుపై చేసేసింది. సో మీరైతే ఒకసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి గూగుల్లో నొక్కి చూడండి. మనం ఇప్పుడున్న రాంబాన్ ఊరికి జస్ట్ ఒక 10 kilometers కూడా ఉండదు అనమాట పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అండ్ రాంబాన్ వరకు కొంచెం పర్లేదు కానీ బెనిహాల్, అనంతనాగ్, పుల్వామా, శ్రీనగర్ ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం అందరూ నేను అంటే ఎవరో ఉంటారు అరకొర 100లో 1-2 పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మేము లదాఖ్ వెళ్ళేటప్పుడు అయితే శ్రీనగర్లో మాకు ఇండియన్ ఫ్లాగే దొరకలేదు, ఎంత ట్రై చేసినా కూడా. చిన్న పిల్లకాయలు అసలు ఇండియన్ ఫ్లాగ్ అంటేనే మాకు తెలియదు అని అంటున్నారనమాట. అంటే వాళ్ళ సైడ్ లేదు. ఈ మధ్య ఆర్టికల్ 370 రద్దు అయ్యి కొంచెం మంచి జరుగుతుంది కానీ అంత ముందు వరకు వాళ్ళకి అసలు ఇండియన్ ఫ్లాగ్ అంటేనే ఏందో తెలియదు అక్కడ ఉన్న పిల్లకాయలకు కానీ ఎవరికైనా. ఇప్పుడు కొంచెం సెట్ అవుతా ఉంది కాశ్మీర్ అయితే. మే ఆంధ్ర జాయేగా और वापस आएगा, రాస్తా బందే. సో మంచులోకి వెళ్ళి సొంతం సినిమా డైలాగులు, హమ్ కానా నై బతుకు సక్తా లేకిన్ మందు నై బతుకు నై సక్తా. ఏమండి మీరు ఏమనుకున్నా మేము దానికోసమే వచ్చామండి అని డైలాగులు వేద్దాం అనుకున్నాం, మొత్తం బిస్కెట్ అయిపోయింది. సర్లేండి, అనుకున్నవన్నీ జరిగితే మనం ఏడు ఎందుకుంటాం చెప్పండి, ఏడ ఉండేవాళ్ళం. పైనుంచి వెళ్ళాలా కింద నుంచే బెటర్. కిतना टाइम लगेगा ओपन करने के लिए? ये मैं कुछ नहीं कह सकता हूँ. एक दिन 1-2 किलोमीटर गया, 5 kilometer आगे क्या गाड़ी है लाइन पूरा गाड़ी 10 kilometer लाइन है. 2 दिन लगेगा 1 दिन लगेगा? అమ్మా 2 days కూడా డౌటేనంట. 1 dayలో ఏమన్నా అయ్యిద్దా అని అడిగాము, మేబీ నాట్ షూర్ అంటున్నాడు. ఈ పోలీసు వాడు అనుకుంటాడు దోలు తీరిందే అని. వెళ్ళేటప్పుడు మా పద్ధతి చెప్పాడు, ఓపెన్ లేదురా బాబు అని. అయినా మేము వెళ్ళాం. సో గైస్ ఇక్కడైతే మనకు ఒక మంచి లొకేషన్ దొరికింది. డైరెక్ట్ డ్రోన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. ఈ లోయ చూడండి ఎంత ఉందో, ఈజీగా ఒక 20 floors లోతు ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే పైన ఒక రోడ్డు ఉంది, కింద ఒక రోడ్డు ఉంది. సో అటు నుంచి దిగాలనుకునే వాళ్ళు అంటే టువర్డ్స్ శ్రీనగర్ పోవాలనుకునే వాళ్ళు ఆ రోడ్లో వచ్చేయచ్చు, ఇటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఒక టనల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో ద లాంగెస్ట్ పెద్ద టనల్ అయితే ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవన్నీ అయిపోతే మనకి కొండలు ఎక్కే బాధ అయితే తప్పద్దు అనమాట. అండ్ ఈరోజు ఏందో తెలియదు కానీ ఆర్మీ సెక్యూరిటీ అయితే చాలానే ఉంది. ఎవ్రీ 1-2 kilometersకి అయితే 2-3 ఆర్మీ వాళ్ళు అయితే ఉంటున్నారు. సో టనల్ కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ.
అండ్ మనకి ఇదే ఏరియాలో అయితే వరల్డ్లోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. చాలా హైట్లో ఉంటుంది, చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట అది. సో అక్కడికైతే మనకి యాక్సెస్ ఉండదు, ఎందుకంటే అది ఆడో కొండల్లో అడవుల్లో ఉంటుంది అనమాట. వన్స్ ఆ బ్రిడ్జ్ కూడా మనకి అయిపోయింది అంటే మనకి శ్రీనగర్ వరకు రైల్వే కనెక్టివిటీ అయితే వచ్చేస్తుంది. ఘాట్ రోడ్లో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది బండిది. మేము సెకండ్ మోడ్లో వెళ్తున్నా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్ అయితే, ఎక్కడ ల్యాగ్ లాంటిది ఏం లేదు. ఈ కొండలు చూస్తున్నారు కదా ఎంతెంత ఉందో, అబ్బబ్బా భలే ఉందబ్బా ఆడేదో ఊరు, చూడడానికి అయితే సూపర్ ఉంది. సో ఆల్రెడీ డ్రోన్ ఎగరేసేసాము. సో డ్రోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. నా దగ్గర ఒక్క బ్యాటరీయే ఉంది డ్రోన్లో, కాబట్టి మళ్ళీ డ్రోన్ ఎగరేయలేకున్నా, లేదంటే మీకు మంచి డ్రోన్ షోస్ అయితే రికార్డ్ చేసి ఉండేవాడిని ఆ ఊరి. నాకు ఎస్పెషల్లీ ఇట్లా కొండల మీద ఊర్లు ఉంటాయి చూడండి, అవి డ్రోన్ షాట్స్ తీయడం అంటే చాలా ఇష్టం. మంచి మెమరీస్ ఉంటాయి అట్లా తీసుకుంటే మనం. ఒకసారి అయితే రోడ్ చూడండి, పాము మెలికలే. సో నిన్నంతా ఇక్కడ వర్షాలు పడినట్టున్నాయి. సో నిన్న మనం వచ్చినప్పుడు వర్షం అయితే పడింది కదా, లైట్ చినుకులు, తర్వాత అది పెద్ద వర్షం అయినట్టుంది. చాలా చోట్ల రోడ్ అయితే తడిగా ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ అంతా చూడొచ్చు, మట్టి అంతా తడిగా అయితే ఉంది. సో మెయిన్ ప్రాబ్లం ఇదే, ఈ ఏరియాస్ అంతా మనం వర్షాలు పడేటప్పుడు అయితే అస్సలు రాకూడదు, ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువ అవుతాయి. జమ్మూ స్ట్రైట్, ఉదంపూర్ స్ట్రైట్, పత్నిటాప్ లెఫ్ట్. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే పత్నిటాప్ వెళ్ళిపోవచ్చు ఘాట్ రోడ్ లో, బట్ మనం ఇప్పుడైతే టోల్ రోడ్ తీసుకుంటున్నాము. టోల్ రోడ్ అంటే మనం వచ్చాం కదా లాస్ట్ వీడియోలో, టనల్ 9 కిలోమీటర్స్ లాంగ్ టనల్, ఆ టనల్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం. సో ఎట్లాగో త్వరగానే వచ్చేసాం ఇక్కడ వరకు. సో నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, లాస్ట్ టైం మేము వెళ్ళింది పత్నిటాప్ మీద అనమాట. ఈ రోడ్ అంతా రాలేదు, లదాఖ్ వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం పత్నిటాప్ మీద వెళ్ళాము, ఈ రోడ్లు అంతా రాలేదు. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ వచ్చాము అనమాట. సో ఇక్కడ చూడొచ్చు చినాని నష్రీ టనల్ లెంత్ 9 కిలోమీటర్స్ అని అయితే రాస్తుంది. సో బ్యాటరీ అయితే 3 పాయింట్లు ఉందన్నమాట ఎగ్జాక్ట్లీ. నేషనల్ హైవే ఆఫ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్. నిన్న లారీలో మొత్తం మోగిచ్చేసారు ఈ టనల్లో. ఈరోజు చూడండి ఖాళీగా ఉంది టనల్. బికాస్ చెప్పే కదా మీకు, ఆడ ఆల్రెడీ రోడ్ క్లోజ్ అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. సో ఈ రూట్లో లారీస్ వచ్చాయి అంటే అది 90% శ్రీనగర్ వెళ్ళే లారీసేను. ఇప్పుడు ఆ రోడ్డే క్లోజ్ కాబట్టి ఇంకా లారీ ట్రాఫిక్ లేదు మనకి. సో రూమ్ కా నుంచి ఎగ్జాక్ట్లీ మనం 35 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో అటు సైడ్ ఒక 15 కిలోమీటర్స్ అటు ఇటు ట్రావెల్ చేసాం. మొత్తం ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 50 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఉంటాం. ఇంకొక హాఫ్ బ్యాటరీ ఉందన్నమాట. సో ప్యూరివీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు జమ్మూలో, శ్రీనగర్ అన్ని ఏరియాస్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లేదన్నా మీకు దగ్గర ఒక 150 కిలోమీటర్స్ లోపే ఒక షోరూమ్ అయితే ఈజీగా ఉంటుంది. సో టనల్ అయితే వెచ్చగా ఉంది. సో బయట క్లైమేట్ కూల్గా ఉంది కదా, దానివల్ల మాకు టనల్లోకి రాగానే వెచ్చగా అనిపిస్తుంది. నిన్న మొత్తం ఇన్వర్స్ అనమాట, నిన్న మంచి ఎండకు వచ్చాము. సో బయట వెచ్చగా ఉండేసరికి టనల్లో చల్లగా అనిపించింది. సో ఒక్క రోజులో క్లైమేట్ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. నిన్న మేము ఆల్మోస్ట్ ట్రావెల్ చేసింది ఒక 12 degrees 13 degrees ఆ టెంపరేచర్లో, బట్ ఈ రోజు ఆల్మోస్ట్ బయట ఒక 7-8 degrees ఉంది అంతే టెంపరేచర్. మేము ఈ రైడ్లో స్నోన్ అయితే 100% మిస్ అవుతాము. నాకైతే దానికి చాలా బాధగా ఉంది, బట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు లారీ ఓడొస్తున్నాడు అయ్యా రాక 6-7 కిలోమీటర్లు సుఖంగా వచ్చాం, ఒక్క లారీతో టెన్షన్ లేకుండా. ఇంకా స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి అనమాట. ముందర రోడ్ క్లోజ్ కదా, ఇక్కడే ఆపేశారు. వీళ్ళందరూ రోడ్ల మీద కూర్చున్నారు. 2 రోజులు వీళ్ళు కారుల్లో, బస్సుల్లో అయితే కాపురాలు చేయాలా. బస్సోడు మరీ టార్చర్ నూకిస్తున్నాడు స్వామి, సైడ్ వెళ్ళిపోతాడు. సైడ్ ఇచ్చినా పోవట్లేవాడు. ఊరే నాయన, 1 కిలోమీటర్ నుంచి పొడుగుంది మొత్తం ట్రాఫిక్ జాము. వీళ్ళకి హారన్లు కొట్టడం సరదా, హారన్లు పగిలిపోయేదాకా కొట్టాలా. ఊరే నాయన, ఏం స్వామి ఇంత పొడుగుంది ట్రాఫిక్. సో అక్కడైతే కొండని పగల కొడుతున్నారు. వాడు లారీ కూడా వస్తున్నాడు. పెద్ద బండలు అయితే జారి పడుతున్నాయి. సో రోడ్ అయితే బ్లాక్ చేశారనమాట. ల్యాండ్ స్లైడ్ కాదులే, రోడ్ ఎక్స్టెన్షన్ పనులు. ఏందో ఈరోజు ఎక్కడ చూసినా రోడ్ బ్లాక్స్. వాడెవడో చూడండి ఆగమన్నా కూడా ఆగకుండా ఒక్క రాయి జారితే చాలు, బండి దొల్లుకుంటూ వెళ్ళిపోద్ది నదిలోకి. సో దూరంగా మంచు కొండలు చూస్తున్నారా, తిందామని ఒక చోట అయితే ఆగాం మేము.
సో ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మేము ఆగిన రెస్టారెంట్ అనకూడదు, చిన్న డాబా లాగా అనమాట. మరీ అంత పెద్దదేం కాదు, చిన్నది. సో ఇదేనమాట మేము ఆగింది. మా వెహికల్స్ అయితే చూస్తున్నారు కదా, ఆడైతే పార్కింగ్ చేసేస్తున్నాము. ఈ డాబాలోనే మేము తిన్నాము. చాలా లైట్ గానే తీసుకున్నాం ఫుడ్. సో చలి అయితే ఒక రేంజ్ లో పెరిగిపోయింది. సో నిన్న ఈ బ్యాగ్ బాగా జారిపోతా ఉండేది. ఈ రోజు ఎక్స్ట్రా బంజీ కార్డ్ వేయడం వల్ల మంచి సపోర్ట్ అయితే దొరికింది అనమాట. ఈ బ్యాగ్ ఎట్టు కదలట్లేదు. సో ఇది మా సెటప్. అయితే స్టార్ట్ అవుదామా? చలి దారుణంగా ఉంది. నేను ఈ టైం బాగా ఎండగా ఉండేది, ఈ రోజు అసలు ఎండే లేదు చలి. సో ఫుడ్ కంప్లీట్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇందాక మనకి ఒక చోట అయితే రోడ్ ఎక్స్టెన్షన్ పనులు చేస్తూ రోడ్ బ్లాక్ చేశారు కదా, ఆ ప్లేస్ నుంచి మేము 3 కిలోమీటర్లు వెనక్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఎట్లాగో అది ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయిద్ది అని అన్నారు. అదంతా క్లియర్ చేసేసరికి ఆ టైము అక్కడ వేస్ట్ చేయడం ఎందుకులే, ఈ లోపల మేము లంచ్ కంప్లీట్ చేసేయచ్చు అని అయితే డిసైడ్ అయ్యి లంచ్ తినడానికి అయితే వచ్చేసాము. సో లంచ్ తినేటప్పుడు మా ప్లాన్లో అయితే ఒక చిన్న చేంజ్ చేసుకున్నాము. మేము ఈరోజు యాక్చువల్లీ శ్రీనగర్ వెళ్ళాల్సింది, కాకపోతే రేపు ఎట్లాగో మా ప్లాన్ వచ్చేసి కాట్రా అన్నమాట. సో మనకి ఇప్పుడు ఆన్ ద వేలోనే దారిలో వెళ్ళేటప్పుడే కాట్రా తగలద్ది. సో అనవసరంగా మళ్ళీ శ్రీనగర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి కాట్రాకి వచ్చి ఇన్ని సర్కిల్ కొట్టడం ఎందుకు, డైరెక్ట్ కాట్రాకే వెళ్ళిపోదామని అయితే మేము ఫిక్స్ అయ్యాము. సో ఈరోజు కాట్రాకి వెళ్తున్నాం మనం. రేపు శ్రీమా వైష్ణోదేవి టెంపుల్కి అయితే వెళ్తాము. సో కాట్రా వచ్చేసి ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ ఉంది. అదే జమ్మూకి వెళ్ళాలంటే మనకి 80 చేంజ్ అయితే ఉందన్నమాట. మేము కాట్రాకి వెళ్తున్నాం. ఇప్పుడు ఉన్న బ్యాటరీతో కాట్రాకి వెళ్ళడం అయితే కష్టం. సో ఇంకా 4 పాయింట్లు చూపిస్తుంది, కానీ నాకు తెలిసి ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్ళద్ది. అంటే కాట్రాకు ఒక 30-35 కిలోమీటర్లు ఉంది అని అనగా మనమైతే బ్యాటరీ చేంజ్ చేసేసుకోవాలి. సో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఈ కొండల్లో రోజుకి 200 అంత మించి అయితే ఎక్కువ తోలలేము, అది ఏ బండి అయినా సరే. సో నాది ఇంకా 3 పాయింట్లు ఉంది, బ్రోది అయిపోయింది. 3 పాయింట్లు ఉందా? అలాగే ఉంటుంది లాస్ట్ 2 పాయింట్స్. అది చూడు లాగుతుంది, 40 లాగుతుంది. నాది అట్లాగే చూపిస్తుంది లాస్ట్ 2 పాయింట్స్. నాది ఇంక మా అయితే ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళద్ది. నేను కూడా చేంజ్ చేసుకోవడం బెటర్, ఎందుక పికప్ని ఎంజాయ్ చేద్దాం. 60-70 లాక్కుంటే వెళ్దాం. సో ఇక్కడ నుంచి అంత 30 కూడా లేదనుకుంటా, 35 ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత ఫాస్ట్ లాక్కెళ్ళినా వెళ్ళిపోవచ్చు కాట్రాకి. భయ్యా కాట్రా जाने के लिए काटरा एडी रहा है। 2 रोड खींचेंगे ना आगे जाके, और नीचे वाले में जाना, ऊपर वाले को नहीं जाना। कटरे वाले अगर चौक आएगा एक उधर आगे। हाँ घाट रोड है, रोड बंद, रोड ठीक है ना, ये गाड़ी जाएगा। गाड़ी चलते हैं। हाँ ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మనకి 2 రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ NH44 మీద అంటే జమ్మూ వెళ్ళి జమ్మూ నుంచి కాట్రాకి అయితే వెళ్ళొచ్చు. లేదంటే అది అటు వెళ్తే మనకి 27 కిలోమీటర్స్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మేము తీసుకున్నాం చూడండి సింగిల్ రోడ్డు, ఇటు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇటు వెళ్తే 15 కిలోమీటర్స్ వస్తుంది. సో అది నేషనల్ హైవేనే, అది దాని మీద ఎప్పుడు వెళ్ళేదేను. ఒకసారి అయితే ఇటు ట్రై చేద్దామని అక్కడ అంకుల్ వాళ్ళు అడిగాము, వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పారు వాళ్ళు. సో బ్యాటరీ కూడా మేము ఇందాకే మార్చాము బండిది అయితే. సో మీరైతే చూడొచ్చు బ్యాటరీ అయితే ఫుల్గా ఉంది. అంటే కొంచెం బండి రేజ్లో ఉంది కాబట్టి ఒక పాయింట్ తగ్గినట్టు చూపిస్తుంది. ఫుల్గా ఉన్నట్టే లెక్క అయితే. ఈజీగా మనం వరస్ట్ కండిషన్లో ఎంత పెద్ద ఘాట్ వచ్చినా కూడా 70-80 అయితే వెళ్ళిపోద్ది. మనకుంది ఎంత జస్ట్ 15. ఎంత హైట్ వచ్చినా పర్లేదు. నేను ఇంకా హైట్ అంటే ఘాట్ హెవీగా హైట్ ఉండే రోడ్డే రావాలని కోరుకుంటున్నా. ఈ బండి సత్తా ఎంతో కూడా తెలుస్తుంది మనకి. నాకు ఇక్కడ వరకు అయితే ఎక్కడ ఒక్క ఇంచు కూడా లాగ్ అయిన బండి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కదా, మోటారు టార్క్ ఎక్కువ ఉంది. స్పీడ్ ఎక్కువ పోలేకపోయినా టార్క్ చాలా ఉందన్నమాట. ఆ పుల్ చాలా బాగుంది. సో ఘాట్ రోడ్డు అంటే మరీ అంత పెద్ద ఘాట్ కాదు, కానీ చిన్న ఘాటేను, నిదానంగానే వెళ్ళిపోతున్నాము. సో మేము ఆల్మోస్ట్ ఒక 30-40 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో బాగానే ఉంది రోడ్డు కూడా. కాట్రా బాయ్, కాట్రా నీచే. ఓకే, నాకు తెలిసి కొండ కనిపిస్తుంది కదా, ఇదంతా ఎక్కి అవతలకు పోవాలేమో కాట్రాకి నేను అనుకోవడం. లేదంటే కిందే ఉండొచ్చేమో ఊరు. సో రైల్వే ట్రాక్ మాకు అక్కడక్కడైతే కనిపిస్తుంది. కాట్రాకి అయితే రైల్వే వస్తున్నాయి, అంటే రైల్వే స్టేషన్ ఉంది కాట్రాకి. రైల్వే నెట్వర్క్ ఉంది అంటే మరీ అంత హైట్ అనేం కాదు, నార్మల్ హైటే. మేము అనవసరంగా నేషనల్ హైవే మీద వెళ్ళుంటే ఒక 10-12 కిలోమీటర్స్ లెంత్ పెరిగేది మాకు. సో కాట్రా టౌన్లోకి అయితే వచ్చేసాము. మేము ఇప్పుడు రూమ్ అయితే ఎదక్కాలి అండ్ రేపు దర్శనంకి వెళ్ళడానికి అయితే బుకింగ్ అది చేయాలన్నమాట. మీకు అది రేపు వీడియోలో అయితే వస్తుంది ప్రాసెస్ అంతా, అసలు ఎట్లా బుక్ చేయాలి ఏంది ఎట్లా వెళ్ళాలి అని. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇక్కడ నుంచి పంజాబీ డాబా అయితే ఒకటి ఉందన్నమాట దగ్గరలో, అక్కడికి వెళ్తున్నాము. సో పంజాబీ డాబాకి వెళ్ళి ఫుడ్ తిందామని అయితే వెళ్తున్నాం అనమాట. సో ఉన్నంతలో మనకైతే కొంచెం అటు ఇటుగా మన సైడ్ టేస్ట్, హెల్మెట్ ఏది, మాస్క్ ఏది, మనం అలవాటు పడున్న ఫుడ్ పంజాబీ ఫుడ్ అనమాట. సో హెల్మెట్ మాస్క్ పెట్టుకోలేదని అయితే ఏమనుకోబాకండి. ఇక్కడ నుంచి జస్ట్ 1 మినిట్ అనమాట స్కూటీలో, అంతేను.
4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. సో అసలు టౌన్ లో ఎలక్ట్రిక్ బండి వేసుకొని తిరుగుతుంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. ఫోన్ ఎవరు లాక్కెళ్తాడో అర్థం కావట్లే. సో నేను మీకు మేము ఉన్న హోటల్ కూడా వన్స్ మేము ఫుడ్ కంప్లీట్ చేసేస్తే చూపిస్తాను. చూడండి, మాకు చాలా మంచి ప్రైస్ కి ద బెస్ట్ హోటల్ అయితే వచ్చింది. సో హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత కరెక్ట్ గా అడుగుతుందా, ఇదిగో ఎడుగుచ్చు అడైనా పర్లేదు పా. సో ఒక పంజాబీ డాబాకి అయితే వచ్చాము. డాబాలా లేదనమాట, లుక్ మంచి హోటల్ లాగే ఉంది. సో ఇక్కడికి వచ్చాక నేనైతే దోశ అవి ఆర్డర్ చేద్దాము అని అనుకుంటున్నా. ఆదిత్య బ్రో అయితే తిడుతున్నాడు, ఏ నార్త్ ఇండియాకి వచ్చి సౌత్ ఇండియన్ ఫుడ్ ఏందని అంటున్నాడు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇన్ ఇండియా లేవునా మనకి, ఓన్లీ ఒకే ఇండియా. ఎన్నిసార్లు తింటాం, నాకైతే తిని బోర్ కొట్టింది నార్త్ ఇండియన్ ఫుడ్. అందుకే నార్త్ ఇండియా వచ్చినా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తాను. అంటే ఏం లే, మన సైడ్ ఫుడ్ ఇక్కడ ఎట్టుంటుంది అని చెప్పి ఒక యాంగ్జైటీ అనమాట. థ్యాంక్ యూ. और ये भी मेरे को पनीर और रोटी इसको ఒకటి తిను. ఎలా ఉంది ఇది? గట్టిగా కొడితే పగిలిపోయేలా ఉంది. సో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ నార్త్ ఇండియన్లో తింటున్నావు ఏందన్నావు కదా, అదే డిఫరెన్స్ అనమాట. ఏం సార్ నిజంగా రైలాగ్ ఉంది. మైదా ఇడ్లీయే ఏంది? అదే మరి చూడు ఎలా ఉందో. మైదా ఇడ్లీయా పిండి ఇడ్లీయా? పిండి ఇడ్లీనే, కాకపోతే మొత్తం అసలు అక్కడ పిండి లేదు. మైదా కాదు కదా. సరే సరే తిను, 2 తినేలే, నేనేమనుకొని తిను 2. నేనైతే సేఫ్ అనమాట దోశ. సో ఇదేనమాట మనం తీసుకున్న హోటల్ అయితే, హోటల్ మధుబన్. అదే నాకు తెలుసు మా రూమ్ కూడా. సో ఈ హోటల్ అయితే మాకు 600 పడింది అంతే. 800 రూపీస్ చెప్పాడు కానీ 600కి అయితే ఇచ్చాడు. చాలా బాగుందన్నమాట రూము. అసలు రూమ్లో అయితే 5-6 స్లాట్స్ అయితే ఉన్నాయి, 5-6 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది, ద బెస్ట్ ప్రైస్. హోటల్లో ఏసీ ఉందా, హీటర్ ఉందా అని చూసేవాళ్ళం. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అని చూస్తున్నాం. సో చాలా మంచి హోటల్ అనమాట, ద బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మేము మన బ్రోకి థర్మల్ లైనర్స్ అయితే తీసుకుందామని చూస్తున్నాం. జాకెట్స్ హుడ్డీస్ అవి అయితే తీసుకుందామని చూస్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాం అప్రాక్సిమేట్గా అయితే ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అని. కొరియన్సే एक्सपोर्ट माता का चूड़ी फोटो लाके దుబాయ్ అని కూడా చెప్తాడు. సో బాగానే పెట్టాడు అనమాట మాకైతే. సో ఇద్దరి బిల్ వచ్చేసి 3700 అయ్యింది. సో ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాము అండ్ ఆదిత్య బ్రో ఇంకో జాకెట్ తీసుకున్నాడు అనమాట. ఒక జాకెట్ వచ్చేసి ప్రైస్ 1700 వేసాడు. అది ఎక్కువ తక్కువ మీరే చెప్పాలా. సో మన సైడ్ అయితే కంపల్సరీ ఈ క్వాలిటీ జాకెట్స్ 1700 రూపీస్కి అయితే రావు. బట్ సోన్మార్గ్, శ్రీనగర్ ఇట్లాంటి ఏరియాల్లో 1000కే వస్తాయి ఇట్లాంటి జాకెట్లు. కానీ ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి. బట్ మేమైతే తీసేసుకున్నాం, ఎందుకంటే రేపు మేము వైష్ణోదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కొంచెం చలి అయితే ఎక్కువ ఉంటుంది. మా దగ్గర జాకెట్స్ ఏం లేవు కాబట్టి నేను ఇది తీసేసుకున్నాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.